श्री राम। हमारा भारत महान है। మేధావులు, జాతి నిర్మాతలు ఎందరో మహనీయులు, శాస్త్రవేత్తలకు పుట్టినిల్లైన మన భారతదేశంలో ఈరోజు అనేక విస్ఫోటాలు పెడదపడుతున్న యువత తీవ్రవాదం, ఉగ్రవాదాలతో నిత్య సంఘర్షణ జరుగుతుంది. పాలకులు, ప్రజలు ఏమీ చేయలేని పరిస్థితి. వీటన్నిటికీ కారణం ఏమిటి అని సరైన విశ్లేషణ చేయవలసిన పాలకులు, పాలనా వ్యవస్థ చేయకపోవడం దురదృష్టం. అలాగే వీటన్నిటికీ ప్రధాన కారణం నా అభిప్రాయం ప్రకారం నైతిక సమాజాన్ని కోల్పోయాం మనం. భారతదేశం అంటేనే నైతికతకు పుట్టినిల్లు. అటువంటి మన భారతదేశంలో ఒకప్పుడు ఒక తండ్రి కోసం రాజ్యం విడిచిపెట్టి అడవులకు వెళ్ళిన శ్రీరాముడు పుట్టిన దేశం ఇది. ఒక చిటికిన వేలుతో ఈ దేశాన్నంతా ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించే సమర్థత ఉన్న, పరిపాలించకుండా ఒక చాణక్యుడిలాగా, ఒక కార్యదర్శిలాగా పంచపాండవులతోటి ఈ భారతదేశాన్ని ఎంతో సుభిక్షంగా పరిపాలింపజేసిన శ్రీకృష్ణుడు పుట్టిన దేశం ఇది. కానీ ఈ దేశంలో ఈరోజు పరిస్థితి వేరు. ఆ శ్రీరాముడి గురించి తెలియదు ఎవరికి, ఆ శ్రీకృష్ణుడి గురించి ఎవరికీ తెలియదు. ఇదొక కుహన లౌకికవాదం మత్తులో పడి, ముఖ్యంగా ప్రపంచమంతా ఉన్నా కానీ భారతదేశానికి అనేక అరిష్టాలు జరగటం, వీటిని నివారించకపోతే, అంటే అన్ని రంగాల్లోనూ నైతికతను కోల్పోయాం మనం. ప్రజలు ఎన్నుకున్న నేతలు కానీ, ప్రజల పక్షాన్ని పనిచేయవలసిన అధికారులు కానీ అక్కడి వరకు ఎందుకు, ఎవరి కుటుంబంలో వాళ్ళకి కూడా నైతికత మీద, నైతిక విలువల మీద, ధర్మాల మీద, సత్యం మీద ఒక అవగాహన కానీ, ఆచరణ కానీ లేని యాంత్రిక జీవనానికి అలవాటు పడిపోయి ఇవాళ ఎన్నో సమస్యల్లోకి, ఒక కుటుంబం నుండి ఒక రాష్ట్రం, ఒక దేశం, ఈ ప్రపంచం అంతా ఉంది శాంతి కోసం. దీనికి నివారణగా నైతిక విలువల్ని గతంలోలానే ఒకప్పటి భారత వైభవాన్ని పునర్వ్యవస్థీకరించక దిశగా మన విద్యా విధానం కానీ, రేపటి తరం కోసం కానీ ఒక కార్యాచరణ చేసి ఒక నైతిక విలువలకు రేపటి తరాలను కానీ, నేటి సమాజాన్ని కానీ తీర్చిదిద్ది, అలా నడవని సమాజాన్ని, అలా నడవని పౌరుల్ని కఠినంగా శిక్షిస్తే తప్ప ఈ ప్రపంచానికి కానీ, ఈ దేశానికి కానీ శాంతి లభించదని మా అభిప్రాయం. గత 2 దశాబ్దాల పైగా నైతిక విలువల పునరుద్ధరణ మన విద్యారంగంలో రేపటి తరమైన బాలబాలికలకు ఒక అవగాహన, వాటి మీద అవగాహన పెంపొందించేందుకు మన దేశంలోని మహాత్ములు, మహనీయుల జీవిత చరిత్రల మీద మన మహాత్ముడి పేరుతో మహాత్మా గాంధీ కాంటెస్ట్ అనే పరీక్షా విధానం ప్రారంభించి ఈ 2 దశాబ్దాలుగా ప్రత్యక్షంగా 3 లక్షల మంది విద్యార్థులతో రాయించడం జరిగింది. పరోక్షంగా ఒక 10 లక్షల మందితో అవగాహన ఏర్పరచడం కూడా జరిగింది. ఇది చాలా సమయ, ఆర్థిక భారాలతో కూడుకున్నది. ఇది ఒక వ్యక్తి కానీ, కొంతమంది వ్యక్తులు కానీ చేయలేని పని గత 2 దశాబ్దాలుగా చేస్తున్నా
ఇదే పని ప్రతి రంగంలోనూ ప్రతి వ్యవస్థలోనూ ప్రభుత్వము పాలనా యంత్రాంగము చేస్తే ఇది విజయవంతమై ఈ ప్రపంచానికి ఈ దేశానికి ఈ సమాజాలకు శాంతి లభిస్తుందని నా అభిప్రాయం.